అందరికీ నమస్కారం. 2025లో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన అర్ధాంగి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి పంపే సారే ఆభరణాల ఊరేగింపును ఇలా కళ్ళారా చూడటం జరిగింది. మా పిల్లలు ఆ సమయంలో తిరుపతి వెళ్ళి ఉండటం, ఈ కార్యక్రమాన్ని నేత్రపర్వంగా తిలకించే అదృష్టం దక్కింది. అమ్మవారికి పంపించే సారిలో పట్టు చీరలు, జాకెట్ ముక్కలు, అలంకరణ కోసం బంగారు వెండి ఆభరణాలు, రత్నాలతో పొదగబడిన ఆభరణాలు, గంధపు చెక్కలు, పసుపు కుంకుమ, పండ్లు తాంబూలాలు, కొబ్బరికాయలు, తమలపాకులు, పరిమళ ద్రవ్యాలు, భోజన పదార్థాలు, తిరుమల నుండి ప్రత్యేకంగా తయారు చేయబడిన లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలు, ప్రత్యేకంగా తయారు చేసిన పూలమాలలు ఉంటాయి. ఆహా, చూస్తూ ఉంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. భక్తులు హారతులు ఇస్తున్నారు పూజా ద్రవ్యాలతో. గజరాజులు గంభీరంగా ముందు అడుగులు వేస్తూ ఉండగా వెనకాల సారె పట్టుకొని వస్తున్నారండి. ఈ సారె ఊరేగింపు అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సారెను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు తమ అర్ధాంగికి పంపే అపురూప కానుకగా భావిస్తారు. ఈ దివ్యమైన ఊరేగింపు స్వామి అమ్మవార్ల మధ్య ఉన్న భార్యాభర్తల అనుబంధాన్ని, అన్యోన్యతను భక్తులకు గుర్తు చేస్తుంది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత. చూడటానికి ఎంత కన్నుల పండుగగా ఉందో. అమూల్యమైన వజ్రాభరణాలను కూడా ఈ సారితో పాటు తీసుకువెళ్తారు. పోలీసు బందోబస్తు బాగా ఉంటుంది. చూసారా, శిరస్సున మోసుకుంటూ అర్చక స్వాములు, భక్తులు మోసుకు వెళ్తున్నారు. పళ్ళు, ఫలాలు, పిండి వంటలు, పూలమాలలు, చీరలు, సారీలు, ఒకటి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నేత్రానందం పొందే అవకాశం నాతో పాటు మీకు కూడా నేను కలిగించగలిగినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉంటానండి, మీ లక్ష్మి.